స్వాగతం TDM 24 న్యూస్ కు. మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో 190 తురకపల్లి 191 మాచబల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ నివాసంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి పరిచయం చేయడం జరిగింది. అలాగే శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సర్వేష్ యాదవ్, కొండల్ రెడ్డి, నవీన్ కుమార్, కొండయ్య, వెంకటేష్ గౌడ్, జి నారాయణరావు, సుదర్శన్, రాజన్న, రమేష్ వివిధ కమిటీ పదవుల్లో నియమించి పరిచయం చేశారు. అదేవిధంగా 190 తురకపల్లి డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డి పరిచయం చేయడం జరిగింది. అలాగే రాజేందర్ యాదవ్, సందీప్ రెడ్డి, రమేష్, రాజశేఖర్ రెడ్డి, స్వామి, డిడ్ల బాలకృష్ణారెడ్డి, బి సాయి కిరణ్, నరసింహరావు, శ్రీను యాదవ్ వివిధ పదవుల్లో నియమించి పరిచయం చేశారు. అలాగే ఏ బ్లాక్ అధ్యక్షుడిగా కేబుల్ శేఖర్ ప్రకటించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా తీసుకెళ్లాలని, అందరూ సమిష్టిగా పనిచేయాలని నాయకులు ఈ సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి, సిఎల్ యాదగిరి, అశోక్ రెడ్డి, సూర్యకిరణ్, సంతోష్ రెడ్డి, నరేష్ రెడ్డి, సుధాకర్, గౌస్ షేక్, ప్రభాకర్, బాల్ రెడ్డి, ప్రసాద్, రమేష్, ఇష్కాన్, సంపత్ యాదవ్, దేవేందర్, బబ్లు, దేవా, సురేందర్, రామ్, వెంకటేష్ తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్ జితేంద్రనాథ్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ డివిజన్ 190, 191 మాచ బొల్లారం, ఎంఎంసీ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఆదేశాల మేరకు డివిజన్ కమిటీ మీటింగ్లో భాగంగా ఇవాళ శనివారం నాడు మనం 190, 191 డివిజన్ తుర్కపల్లి, మచ్చాబొల్లారం డివిజన్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ క్యాడర్ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పథకాల విషయంలో కానీ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి అభివృద్ధి పనుల విషయంలో కానీ, జరుగుతున్నటువంటి 25వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి SIR డ్రైవ్ విషయంలో కానివ్వండి, కులగణన విషయంలో కానివ్వండి, లేదా పెన్షన్లు 2 జూన్ నుంచి చేపడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పెన్షన్ల విషయంలో కానివ్వండి, వచ్చే నెల జూన్లో పంపిణీ జరగాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానివ్వండి, మైనంపల్లి హనుమంతరావు గారు కొన్ని విషయాలు గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకురావాల్సిన అవసరం ఉన్నది అని ఆయన తలిచి ప్రతి డివిజన్లో మీటింగ్ జరగాలి, ప్రతి డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపైన చర్చ జరగాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో మీటింగ్ పెట్టాలని ఆయన కాల్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ బొల్లారం, మనం తుర్కపల్లి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా కొన్ని విషయాల మీద అవగతం చేయడం జరిగింది. ఎల్లుండి సోమవారం నాడు మల్కాజ్గిరి క్యాంప్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ సర్వసభ్య సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా తల్లి వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. వచ్చే GHMC ఎలక్షన్లు, MMC ఎలక్షన్లకు ఏ రోజైనా సరే రెడీ అన్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే కాకుండా ప్రజలు కూడా, ఎందుకంటే ఇలా జరగాలన్నా చేయాలన్నా ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. ఏ పథకం తేవాలన్నా కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి పనులు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ, కాబట్టి ప్రజలు ముందుండి నడిపిస్తారు కాంగ్రెస్ పార్టీని అనే ఒక తలుపు తెలుస్తున్నది అలా. కాబట్టి ఇవన్నీ అంశాల మీద చర్చ కోసం ఇలా సమావేశం జరిగింది. సమావేశం కూడా మన ఎక్స్ కార్పొరేటర్ గారు రాజా జితేంద్రన్న ఆధ్వర్యంలో, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ అన్న నాయకత్వంలో, సిఎల్ యాదగిరన్న అడ్వైజర్గా, మన కాన్స్టిట్యున్సీ అడ్వైజర్గా సిఎల్ యాదగిరన్న, మన PCC సెక్రటరీ గారు అయినటువంటి అశోక్ అన్న, కేబుల్ శేఖర్ అన్న, అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయడం అయినది. కాబట్టి సమావేశం 100% సక్సెస్ఫుల్ జరిగింది. ఇట్లనే రేపు కాలనీలకు వెళ్తున్నాము, బస్తీలకు వెళ్తున్నాము. వచ్చే 150 రోజులకు దిశానిర్దేశం చేసినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి సూచనల మేరకు ఇవన్నీ కూడా ప్రోగ్రాం తీసుకొని పోతున్నాం. నేను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. టైగర్ హనుమంతన్న జిందాబాద్, టైగర్ హనుమంతన్న జిందాబాద్, తెలంగాణ టైగర్ హనుమంతన్న జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, రేవంత్ రెడ్డి
TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం